దక్షిణ కొరియాలో కుండపోత వాన కురుస్తోంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఈ భారీ వర్షాలకు దక్షిణ కొరియా అతలాకుతలమవుతోంది. దాదాపుగా వారం రోజుల నుంచి దక్షిణ కొరియా అతలాకుతలమవుతోంది. దానికి సంబంధించిన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ కథనాన్ని మీరు చూస్తున్నారు. నీట మునిగిపోయింది దక్షిణ కొరియా. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 18 మంది మృతి చెందినట్టుగా అక్కడి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతోంది. దాంతోపాటు పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వేల మంది నిరాశ్రయ్యారు. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది అక్కడ ప్రభుత్వం. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. నీటిలో అక్కడ పలు ప్రాంతాలు మునిగిపోయాయి. ఏకంగా 17 గంటల్లోనే గాప్యోంగ్లో 173 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 14,000 మందిని మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 14,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అక్కడ ప్రభుత్వం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచదు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డిస్క్రిమింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ విజువల్స్ చూస్తేనే అక్కడ నదులు ఏ స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయో అర్థమవుతోంది. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులతో పాటు ఇటు కొండ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. కొండ ప్రాంతాల భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాల్లోకి ఆ వరద నీరు వచ్చి చేరుతోంది. అక్కడ మెట్రోలు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, ఎక్కడ చూసినా జనజీవనం స్తంభించకపోయింది. లోకల్ మెట్రోలు కావచ్చు, లోకల్ ట్రైన్స్ కావచ్చు, అక్కడ రోడ్డా లేకపోతే నదులు అర్థం కావట్లేదు. మీరు చూడొచ్చు ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర గ్రీన్ లైట్ ఉంది. ఎస్, గ్రీన్ లైట్ ఎలా ఉందంటే కనుక ఏదో ఫ్లడ్ వాటర్కి వెల్కమ్ పలుకుతుంటుంది అక్కడ. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, అక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు అక్కడ సిగ్నల్స్ ఇస్తున్నప్పటికీ అక్కడ వాహనాలు వెళితే కదా పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో చిక్కుకుంది సౌత్ కొరియా. దక్షిణ కొరియా కొద్ది రోజులుగా అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా అక్కడ జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపచేశాయి. కొట్టుకుపోతోంది కొరియా. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ ఆడియోతో సైతం చూసే ప్రయత్నం చేద్దాం. Смотри, машины плавают. Охренеть. 어제 산사태났노? 여기 넘어진 겁니다. 됐어. 찍으면 돼. 지금 뒤집어. 찍었어. 28분. 잘했어. సౌత్ కొరియా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఊర్లు వరద నీటికి కొట్టుకుపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా అక్కడ ప్రజలని కాపాడేందుకు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే సన్నద్ధమైంది. ఆ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరికొన్ని చోట్ల మరి ముఖ్యంగా కొన్ని ప్రదేశాలు ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని కాపాడేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే రంగంలోకి బోట్లను దించింది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దాదాపుగా వారం రోజులుగా అతలాకుతలమవుతోంది సౌత్ కొరియా. ఈ సిచ్యువేషన్లో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాతావరణ ప్రభావం ఇంకా ఎలా ఉండే అవకాశం ఉంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, ప్రెసెంట్ సౌత్ కొరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? వర్షాల నేపథ్యంలో, తీవ్ర వర్షాలు నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మరీ ముఖ్యంగా సౌత్ కొరియా ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగింది? కళ్యాణ్. రైట్ సచిన్, మనం చూస్తే గడిచిన వారం రోజుల నుంచి ఏదైతే కుండపోతగా వర్షం కురుస్తుందో దాంట్లో 18 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అండ్ 9 మంది ఇప్పటికీ వాళ్ళని వెతుకుతున్నారు. ఇంకా 9 మంది మిస్సింగ్ ఉన్నారు. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండ్ సేఫ్టీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. ఇంకో పక్కన ఏం డిస్ట్రక్షన్ జరిగిందని కనుక మనం చూస్తే కనుక దాదాపు 2,000 ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే స్ట్రక్చర్స్ అంటే హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా 2,000 స్ట్రక్చర్స్ ఇప్పటిదాకా డ్యామేజ్ అయ్యాయి. దాంతో పాటు 2,200 ఇల్లులు కూడా పాడైపోయినట్టు మనకు తెలుస్తుంది. ఫార్మ్స్ కూడా పాడైపోయినట్టు మనకు తెలుస్తుంది. మొత్తం 14,000 మంది రెసిడెంట్స్ ని అక్కడి నుంచి ఇళ్లలో నుంచి వాళ్ళని వేరే ప్లేసెస్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే 2,300 మందిని ఇప్పటికీ క్యాంప్స్ లో పెట్టే ఉంచారు. బికాజ్ లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికీ నీళ్లు ఉన్నట్టు తెలుస్తుంది. సో దాంతో పాటు ఎన్నో ఆవులు కావచ్చు, ఫామ్ కి సంబంధించిన అంటే వ్యవసాయం చేసుకోవడానికి సంబంధించిన యానిమల్స్ కావచ్చు, జంతువులన్నీ కూడా చనిపోయి చాలా మట్టుకి. అండ్ ఒక హైవేలో చూస్తే కనుక 10 మీటర్ల వైడ్ ఒక గొయ్యి ఏర్పడడం ద్వారా 2 ట్రక్స్ దాంట్లో పడిపోయాయి. అండ్ ట్రాఫిక్ అంతా కూడా స్తంభించింది. సో ఆ నేషనల్ హైవే కూడా స్తంభించినట్టు మనకు తెలుస్తుంది. ఇంకొక పక్కన మనం చూస్తే కనుక ఎలక్ట్రిసిటీ గురించి కనుక చూస్తే చాలా సబ్ స్టేషన్స్ నీట మునిగిపోయాయి. దాదాపు 41,000 ఇళ్లకి
ఇప్పటికీ ఎలక్ట్రిసిటీ లేకపోవడం ఒక పెద్ద క్రైసిస్ కూడా నెలకొంది. ఇదంతా ఎలా జరిగింది అని అంటే మనం చూస్తే 600 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం సౌత్ ఆఫ్ సదర్న్ కొరియాలో సౌత్ ప్రాంతంలోనే ఇది బుధవారం జరిగింది. దీంట్లో ఒకటే రోజు 17 గంటలలో 173 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది నేషనల్ లోనే పెద్ద, అంటే ఇంతకుముందు రికార్డ్స్ లో కూడా ఇది హైయెస్ట్ రికార్డ్ అని కూడా చెప్తున్నారు ఒక పక్కన. సో వాతావరణంలో ఏదైతే మార్పులు వస్తున్నాయో ఆ మార్పుల వల్ల ఈ భారీ వర్షాలు లేకపోతే అతిగా వర్షాలు, అతివృష్టి అనావృష్టి ఏదైతే అనుకుంటామో అలాగా, సో అతిగా వర్షాలు పడడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పి మనకి తెలుస్తుంది. సచిన్, రైట్ కళ్యాణ్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. టొరెన్షియల్ రెయిన్స్ గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ టొరెన్షియల్ రెయిన్స్ అంటే ఎక్కడా కూడా వర్షాలు ఆగటం లేదు. అక్కడ పరిస్థితి అర్థం చేసుకుంటే కనుక ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆ ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలోనే పూర్తిగా అక్కడ దక్షిణ కొరియా పూర్తిగా అతలాకుతలం అవుతోంది. అక్కడ సిచ్యువేషన్స్ చూడండి. దక్షిణ కొరియాలో వరుసగా 4వ రోజు కుండపోత వాన కురిసింది. మరి ముఖ్యంగా దక్షిణ సాన్చియోంగ్ కౌంటీలో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంట్లో 9 మంది మరణించారంటూ కూడా 9 మంది మరణించారంటూ కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి. దీంతో పాటు మరికొంతమంది గల్లంతయ్యారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసింది. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు కంటిన్యూ అవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియాకు సంబంధించి దక్షిణ జోంగ్సాంగ్ ప్రావిన్స్లో సాన్షియాంగ్లోని ఒక గ్రామం శనివారం అక్కడ ఉదయం భారీ వర్షం సంభవించింది. ఆ భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డాయి, ఇళ్లను ముంచేసిన నేపథ్యంలో అక్కడ ఒక వ్యక్తి మరణించాడు. ఇంకొక ఘటన గురించి మాట్లాడుకుంటే ఇదే శాన్షియాంగ్లోని మరొక గ్రామంలో కొండచర్యలు విరిగిపడడంతో ఇంట్లో 2 చనిపోయారు. అక్కడ కౌంటీలోని వేరే గ్రామానికి సంబంధించి మాట్లాడుకుంటే మధ్యాహ్నం కొద్దిసేపటికి విపరీతమైన బురద వచ్చి కొట్టుకు మొత్తం సౌత్ కొరియాని కొట్టిపాడేస్తుంది. ఇలా ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా శాన్షియాంగ్లో వర్షం వల్ల ఇళ్ళు మునిగిపోయాయి, ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో బుధవారం అలాగే శనివారం ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 700 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం. 700 అంటే 70 సెంటీమీటర్లు అనుకోవచ్చు నిర్మమాటంగా. ఇక్కడ అంటే మీకు ఇక్కడ ఆ కంపారిజన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దాదాపుగా కొన్నేళ్ల క్రితం ఇక్కడ నుంచి ఒక దాదాపుగా 2020-19 ఆ టైంలో మీకు గుర్తుందా, హైదరాబాద్లో భీకరమైన వర్షాలు మాట్లాడుకున్నాం. 25, 26, 30 సెంటీమీటర్ల వర్షపాతం అంటున్నాం, మాట్లాడుకున్నాం. గుర్తుందా మీకు? దానికి 3 ఇంతలు, ఒక 30 అనుకుందాం, 30 సెంటీమీటర్లు అనుకుందాం. 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన క్రమంలో చూసాం మనం. మూసి ఉప్పొంగి ప్రవహించింది, ఊర్లు అప్పుడు ఆ ప్రవాహానికి ఇబ్బందికర వాతావరణం గురైంది. దానికి 3 ఇంతల వర్షం అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోని దక్షిణ జియోంగ్సాంగ్ తీవ్రంగా దెబ్బతింది. 700 మిల్లీమీటర్లు అంటే అక్కడ ప్రభావం అర్థం చేసుకోవచ్చు. ఊర్లను ఈ వరదలు తుడిచిపెట్టేశాయి. ఇప్పటికి ఇంకా ఆ ప్రభావం కంటిన్యూ అవుతుంది. 4వ రోజు వరుసగా కుండపోత వానలు, కొండ ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాలకి లోతట్టు ప్రాంత ప్రజలు కావచ్చు, లేకపోతే కొండచర్యలు విరిగిపడడంతో ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి, జనాలు చనిపోతున్నారు ఇక్కడ. ఆ ధాటికి ఇదంతా ప్రకృతి విలయం ఇదంతా కూడా. ఎవరు చేసుకుంది? మళ్ళీ టు ద పాయింట్కి వచ్చినప్పుడు మనం చేసుకుంటూ ఉంటాయి. యావత్ ప్రపంచంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సందర్భం. ఎక్కడ సౌత్ కొరియాలో వరదలు, చైనాలో వరదలు, అమెరికాలో వరదలు, మన దగ్గర వరదలు, ఇటు పాకిస్తాన్లో వరదలు, ఎక్కడ చూసినా ఇటువంటి సిచ్యువేషన్. అమెరికాలో అయితే ఆ ప్రకృతి వైపరీత్యాలు ఇంకా బీభత్సంగా ఉన్నాయి. అక్కడ వరదలు, కార్చిచ్చులు, దాంతోపాటు సుడిగుండాలు, ఎర్త్క్వేక్స్, భూకంపాలు, జపాన్లో భూకంపాలు, రష్యాలో భూకంపాలు, సునామీ హెచ్చరికలు, ఇవన్నీ దాదాపుగా 3-4 నెలల వ్యవధిలోనే మాట్లాడుకున్న పరిస్థితి కదా. ఎవరు చేసుకుంటోంది ఇదంతా? మన చేతులారా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సౌత్ కొరియాలో ఆ పరిస్థితికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఒకసారి సౌత్ కొరియాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ప్రస్తుతం ఈ గండం నుంచి గట్టెక్కడానికి సౌత్ కొరియా ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరుగుతోంది. కోర్స్ గండం, ఎందుకంటే గతంలో ఎన్నడూ చవిచూడిన వర్షాలు ఇవి. అటువంటి వర్షపాతం ఈరోజు సౌత్ కొరియాని అతలకుతలం చేస్తున్నప్పుడు అక్కడ ప్రభుత్వం ఎలా అప్రమత్తమైంది, ఎటువంటి చర్యలకు దిగింది, డీటెయిల్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. కళ్యాణ్,
ఇప్పుడు సౌత్ కొరియా ప్రభుత్వం కావచ్చు, అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అధికారులు కావచ్చు, ఎటువంటి చర్యలకు దిగారు? సచిన్, మనం చూస్తే ప్రెసిడెంట్ లీ జావ్ ముయోంగ్ వచ్చేసి ఆయన చాలా సంతాపాన్ని తెలియజేస్తూనే ఆయన ఏం చెప్పారంటే ఈ వరద వల్ల ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిలో స్పెషల్ డిజాస్టర్ జోన్స్ గా డిక్లేర్ చేసి దాంతో పాటు ఎమర్జెన్సీ ఫండ్స్ ని అలొకేట్ చేస్తూ దాంతో పాటు ట్యాక్స్ రిలీఫ్ అంటే ఫ్యూచర్ లో వీళ్ళందరికీ కొద్దిగా ట్యాక్స్ తక్కువ వేసేలాగా అండ్ ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించినవి కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఆస్తి నష్టం ఏదైతే జరిగిందో వాటన్నిటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఫండ్స్ అలొకేట్ చేస్తానని చెప్పేసి ప్రెసిడెంట్ చెప్పడం జరుగుతుంది. మరో పక్కన ఇంకో పక్కన మనం చూసుకుంటే కనుక 1998లో 156.3 మిల్లీమీటర్ల వర్షపాతం ఒక రోజులో నమోదైంది. కానీ ఆ రికార్డు కూడా బ్రేక్ చేసింది ఈసారి. 17 గంటల్లోనే 173 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వడం వల్ల ఇలాంటి దారుణం చోటు చేసుకుందని చెప్పి తెలుస్తుంది. ఇంకో పక్కన పబ్లిక్ స్ట్రక్చర్స్ దాదాపు 2000 పబ్లిక్ స్ట్రక్చర్స్ అంటే స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ ఆస్తులు ఏవైతే ధ్వంసం అయిపోయాయి, దాంతో పాటు ప్రైవేట్ కూడా అంటే ఇల్లులు, కొన్ని ఫార్మ్స్, అక్కడ అగ్రికల్చర్ చేసుకోవడానికి ఏదైతే పొలాలు ఇవన్నీ ఉన్నాయో అవి కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇంకో పక్కన రోడ్స్, బ్రిడ్జెస్ కూడా చాలా మట్టుకి డ్యామేజ్ అయిపోవడం మనం గమనించవచ్చు. సో క్లైమేట్ చేంజ్ వల్లనే ఇదంతా జరుగుతుంది. అంటే వేడి గాలులు ఏవైతే మనకి సముద్ర తీరం నుంచి వస్తుంటాయో రైట్, ఐ థింక్ రైట్. కళ్యాణ్, మీ నెట్వర్క్ చాలా ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయింది. ఓకే రైట్. మొత్తంగా అయితే మాత్రం సౌత్ కొరియాలో వర్షాలు దంచి కొడుతున్నాయి, ఊర్లు అక్కడ కొట్టుకుపోతున్న పరిస్థితి. ఈ కథనం ఏమైనా కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఆ దృశ్యాలను చూద్దాం ఒకసారి. 찍었어. 28분. 잘랐어. 이 마을을 다 살았다. 어디 산사태 났노? 여우의 이건 너무 긴 겁니다. 됐어. 찍으세요. 지금 뒤집어. 찍었어. 28분. 잘랐어.